కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న సమయంలో పాలన పూర్తిగా గాడి తప్పింది. ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆరోపణ. అయితే నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి పనులు, సంక్షేమం ప్రజలకి చేరువవుతుందా లేదా అనే అంశాన్ని మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు భాగం సాయిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సాయిప్రసాద్ గారు, అంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక పరిస్థితులన్నీ కూడా తారుమారైనాయి, ఇంకా గతంలో కన్నా ఇంకా దిగజారిపోయినాయి అనేది ప్రజల యొక్క అభిప్రాయం. దీన్ని మీరు ఎలా చూస్తారు? 2019లో ఏర్పడినట్టు ఆనాటి వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజలను, ప్రజాపాలనను పూర్తిగా పక్కన పెట్టేసి వారి యొక్క లాభాపేక్షనే ధ్యేయంగా మనం రీసెంట్గా కూడా చూస్తూ ఉన్నాం. లిక్కర్ కేసులో ఏ విధంగా వారి యొక్క నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా అరెస్ట్ అయ్యి వాళ్ళు జైలు పాలయ్యారో మొత్తం కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని ప్రజలు భావించి 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో అద్భుతమైన మెజార్టీ ఇచ్చి కనీసం వారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యం అని చెప్పేసి నేను నమ్మి ప్రజలు అఖండ మెజార్టీని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కట్టబెట్టడం జరిగింది. అంటే ఈ రోజున మీ డివిజన్లో కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఆఖరికి ఆ కరెంటు పోలు కూడా మేమే ఇచ్చాము, ఇది మేము 2 ఏళ్ళుగా కృషి చేసాము, మా వల్లే ఇప్పుడు అది ఏర్పాటు అయింది అనేది వైసీపీ కార్పొరేటర్ వాళ్ళ భర్త చెప్తున్న మాట. దీన్ని ఎలా చూస్తారు మీరు? సిగ్గుచేటండి ఇది. ఎందుకంటే మేము 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క కరెంటు స్తంభం గురించి మేము కంప్లైంట్ చేశాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కన్నా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఆ రోజు ఎందుకు మార్పించలేకపోయారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దీన్ని సంబంధిత ఏపీసీపీడీసీఎల్ అధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే, తూర్పు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే హ్యాట్రిక్ హీరో అయినటువంటి మా గద్దె రామ్మోహన్ రావు గారి ఆదేశానుసారం మేము స్థానిక సమస్యల మీద మేము పోరాటం చేయటం ప్రతిరోజు ప్రతి నిత్యం మీరు చూస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఏదైతే మేము సూపర్ 6 హామీలు ఇచ్చామో ఆ హామీలను ఒకవైపు నెరవేరుస్తానే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా ఈ రాష్ట్రాన్ని మేము తీసుకుని వెళ్తున్నటువంటి విధానం మొత్తం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమైంది తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే గద్దె రామ్మోహన్ గారితో పాటు ఉన్నటువంటి 21 డివిజన్లో ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట మనం ఎక్కువగా వినే ఉంటాం. వాళ్ళం ఇలా ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయి పోలీసింగ్ వ్యవస్థే భ్రష్టు పట్టిపోయింది. కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ నాయకులను అక్రమ అరెస్టులకు పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందుతుంది. కేవలం పోలీసుల్ని అరెస్టులకు మాత్రమే వాడుకుంటుంది అనేది వైఎస్ఆర్సీపీ యొక్క ప్రధాన ఆరోపణ. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనేది అసలు ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేశాము. ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే 0 ఎఫ్ఐఆర్ని అది రిజిస్టర్ చేసి ఎక్కడైనా సరే మీరు ఆ కంప్లైంట్ తీసుకోవాలని చెప్పినటువంటి విధానాన్ని తీసుకొచ్చిందే మేము. ఈరోజు పోలీసులు మీ యొక్క బాధ్యతని మీరు నిర్వర్తించండి, అధికారంలో ఎవరున్నా కానీ మేము అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ యొక్క విధులను మేము ఇబ్బంది పెట్టమని చెప్పని ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి కానీ వారికి అందరూ కూడా ఆదేశాలు ఇవ్వటం, దాని మేరగానే వారు చట్టం తాను చేసుకొని పోతుంది తప్ప దీనిలో అధికార పక్షం వివక్షం అనేటువంటి వివక్ష ఎటువంటిది లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంటే 3 పార్టీలకి తొత్తులుగా 3 సింహాలు మారిపోయాయి అనేది వాళ్ళ క్యాప్షన్. ఇప్పుడు దీనికి మీరు కౌంటర్ ఏం చెప్తారు? 3 పార్టీలు అంటే ఇక్కడ 3 సింహాలు మారిపోయాయి అలా ఏం లేదండి. 3 పార్టీలు అంటే ఇక్కడ ప్రజామోదం అదంతా కూడా, ఎందుకంటే ప్రజలు ఆమోదించారు. ఈరోజు మేము ఎన్డీఏ కూటమిగా మేము 3 పార్టీలు కూడా ఈ యొక్క రాక్షస పాలన నుంచి మళ్ళీ రామరాజ్యం రావాలి, ఎలాగైనా సరే రాక్షస పాలన నుంచి ప్రజలందరినీ కూడా మనం బయటికి తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ప్రజలు భావించారు కాబట్టే ఆ రోజు మాకు ఇంత ఘనమైన మెజార్టీ ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకా డివిజన్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? షాదీఖానా నిర్మాణం మేమే చేపట్టాం, దాన్ని కూడా కంప్లీట్ చేసేది మేమే అని చెప్పేసి వైసీపీ చెప్పుకొస్తుంది కదా. సంబంధిత కాంట్రాక్టర్ కూడా వైసీపీ అతనే, వాళ్ళే ధర్నా చేశారు, మళ్ళీ వాళ్ళే నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఎలా చూడొచ్చు అన్నారు? అంటే డివిజన్లో ఎవరు ఏమారుస్తున్నారు? టీడీపీ ఏమారుస్తుందా, వైసీపీ ఏమారుస్తుంది? 2023లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారి యొక్క షాదీఖానా పనులని ప్రారంభించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలోనే షాదీఖానాకి ఫౌండేషన్ వేయటం, అక్కడి నుంచి నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అవడం జరిగింది. కానీ 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసిన వాళ్ళు 1.5 సంవత్సరం అయినా కానీ
వాళ్ళు అధికారంలో ఉండి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం షాదీఖానా నిర్మాణం చేపట్టకుండా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరేదో పనులు అడ్డుకుంటున్నారని చెప్పేసి స్థానిక నాయకత్వం మీద, మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుల మీద బురజలటం అనేది జరిగింది. వాళ్ళు ఏ రోజైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ తెల్లారి మేము వచ్చి వారిని స్ట్రైట్గా ఒకటి క్వశ్చన్ అడిగాం. బాబు, అధికారంలో ఆ రోజు ఎవరున్నారు, ఎవరి హయాంలో ఈ యొక్క షాదీఖానా నిర్మాణ పనులని ప్రారంభం అయ్యాయి, మేయర్గా ఎవరున్నారు, స్థానిక కార్పొరేటర్గా ఎవరున్నారు, ఆ యొక్క నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి వ్యక్తి మీ వైసీపీ నాయకులు కాదా అని చెప్పి మేము వారిని స్ట్రైట్గా మీకు క్వశ్చన్ చేయడం జరిగింది. మేము కూడా మళ్ళీ అగైన్ ప్రెస్ మీట్ పెట్టేసి ఈ యొక్క పనుల గురించి మేము కూడా ప్రజలకు వాస్తవాలు తెలియచేయటం మూలంగా హుటాహుటిన వారి యొక్క తప్పు తెలుసుకుని మరి ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ షాదీఖానా పనులని పునఃప్రారంభించడం జరిగింది. వాటిని మేము స్వాగతిస్తున్నాం, నిజంగా అభినందిస్తున్నాం. ఆ విషయంలో గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ దిగిపోయిన వెంటనే ఆఖరికి కార్యాలయం కూడా వెకేట్ చేసిన పరిస్థితి డివిజన్ కార్పొరేటర్. ఈ రోజున పనులు జరుగుతుంటే వచ్చి మీ మీద దౌర్జన్యానికి దిగడం, మేము చేయించాము, మీరు ఇక్కడ ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు మీ మీద విమర్శలకు అయితే దిగుతున్నారు కదా. ఇప్పుడు కార్యాలయం కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, ఇద్దరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. దీని మీద కామెంట్ చేయాలంటే మీరేం చెప్తారు? సో నిజంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అనేవారు ప్రజలకు అందుబాటులో ఉంటే మరి అధికారంలో ఉన్నటువంటి మేము స్థానిక తెలుగుదేశం నాయకత్వం కానివ్వండి, ఇక్కడ కూటమి నాయకత్వం ఏదైతే ఉందో వారు విస్మరించారు కాబట్టి ఈరోజు మేము స్థానిక సమస్యల మీద మేము గళం విప్పటం, స్థానిక సమస్యల మీద నిరంతరం మా యొక్క తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు నియోజకవర్గ డివిజన్లోని అన్ని ఏరియాల్లో కూడా తిరిగి మేము స్థానిక శానిటేషన్ వర్క్స్ మీద కానివ్వండి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, ఇంకా అట్లాగే వీధి దీపాల విషయంలో కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి విపరీతంగా పెరిగిపోయినటువంటి ఈ చెట్లు పొదల విషయంలో కానివ్వండి, అన్నీ ఎక్కడి నుంచి మాకు కంప్లైంట్ వచ్చినా కూడా మేము అక్కడికి వెళ్ళి స్పందించడం, స్థానిక అధికారులని ఆదేశించడం, తద్వారా వారికి మేము చేరువవటం అనేది జరుగుతుంది.